వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. మరొకసారి అపోస్తులైన యోహాను రాసిన ఈ పత్రికల్లో నుండి సత్యము యొక్క విలువను తెలియజేసే 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ యాక్సెప్ట్, అంగీకరించుట. నేనును సత్యమును అంగీకరించిన వారందరూ ఎరిగిన వారందరూ అన్న మాట రాయబెడతా ఉంది. కేవలము సత్యమును తెలుసుకొనటం కాదు, కానీ సత్యాన్ని మన లోపలికి, మన హృదయాల్లోనికి దాన్ని అనుమతించాలి. అంగీకరించడానికి మనము నిర్ణయం తీసుకోవాలి. చాలా సందర్భాల్లో సత్యాన్ని బయట తెలుసుకుంటే సరిపోదు. అది మన హృదయ అంతరంగాల్లోనికి చొచ్చుకొని పోయి మన జీవితాల్లో పనిచేసేదిగా ఉండాలి. ఉదాహరణకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందుల చీటీని మందులు తెచ్చుకొని బయట పెట్టుకొని చూస్తే ఏమీ రాదు. వాటిని మింగితేనే అది శరీరంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సత్యము కూడా మన అంతరంగంలో ఉంటేనే అది ఫలభరితము అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ అబైడ్, నిలిచి ఉండుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సత్యములో నిలుచు అన్న మాట కనిపిస్తూ ఉంది. సత్యములో నిలిచి ఉండటానికి మనల్ని, మన జీవితాలని, మన కుటుంబ జీవితాలని సత్యానికి అప్పగించుకోవాలి. కొన్నిసార్లు బయట మనం ఒక రకంగా ఉంటాం, అంతరంగంలో ఒక రకంగా ఉంటాం. కానీ సత్యము అనేది అంతరంగమందు నివసించాలి అన్న విషయాన్ని ఇది ప్రస్ఫుటంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఉదాహరణకి మనం హోటల్ గదికి సొంత ఇంటికి చాలా తేడా ఉంటుంది. హోటల్ గదిలో కేవలం అతిథిలాగే వెళ్తాము, వచ్చేస్తాము. కానీ సొంత ఇంట్లో మన ఇష్టం వచ్చినట్లుగా ఉండటానికి అవకాశం ఉంది. సత్యము కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది కాదు, కానీ అది స్థిర నివాసం కట్టుకొని మన లోపల నివసించేది, నిలిచి ఉండేది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ యాంకర్, లంగరు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎల్లప్పుడూ సత్యమందు ఉండేవారం అని రాయబడతా వచ్చింది. లోకంలో అనేక శ్రమలు, కష్టాలు, శోధనలు అనేకమైనవి మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. వీటిలన్నిటి మధ్యలో కూడా సత్యముతో ఎల్లప్పుడూ జీవించే జీవితాన్ని మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈ లోకపు ఒడిదుడుకుల్లో మనం పడిపోకుండా కాపాడేది సత్యమే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తుఫాన్లు ఎన్నొచ్చినా ఆ నదిలో లంగర వేయబడిన వాడ ఎలాగైతే స్థిరంగా ఉంటుందో, మన జీవితంలో కూడా సత్యమును బట్టి అన్ని వేళల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని రకాలైన పాజిటివ్స్లో, నెగిటివ్స్లో మనము నిలకడగా జీవితంలో ఉండటానికి సత్యం సహాయం చేస్తుంది. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ ఎలైన్, అనుసరించటం. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీలు ఎటు ఎలైన్ అవుతుంటే కారు అంతా అటువైపు వెళ్ళినట్లుగా సత్యమే మన జీవితానికి కొలబద్ద అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వడ్రంగి పనిచేసేవాడు ఏది పని చేయాలన్నా, ఏ వస్తువు తయారు చేయాలన్నా అతనికి స్కేల్ ఎలాగైతే పనిచేస్తూ ఉంటుందో, మన జీవితంలో మనం ఏ మంచి నిర్ణయం తీసుకోవాలన్నా, కొన్నిసార్లు చెడ్డ నిర్ణయాలు తీసుకునేటప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నా కూడా సత్యమే మనకి, మన జీవితానికి కొలబద్ద. దాని ప్రకారమే మనం జీవించాలి. ఈ సత్యాన్ని బట్టి జీవించినప్పుడు పరలోకంలో ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ప్రభువుని ప్రేమిస్తున్నాము అన్న విషయం మనకి బోధపడుతుంది. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ సత్యమును బట్టి మమ్మల్ని స్వతంత్రులుగా చేసి సత్యమే మాకు కొలమానంగా మీరు అనుగ్రహించి ఈ లోకంలో శోధనల మధ్యలో నమ్మకంగా జీవించడానికి మీరు ఇచ్చిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.